అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయ ప్రజలు ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా దే దేశ సేవ చేసి జైలుకు వెళ్తున్నాడా? ఒక్కసారి చెప్పండి. మరి ప్రజల గురించి పోరాడి ఏమైనా వెళ్తున్నాడా? అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నాడు. అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశాడు. చాలా భ్రష్టు పట్టించాడు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టాడు. అభివృద్ధిని కుంటుపరిచాడు. ఎన్నో అవినీతి కేసులు ఉన్నవాడు జైలుకు వెళ్తే ఆయన తరువాత పాదయాత్ర చేసి అధికారంలోకి రావడానికి రాష్ట్ర ప్రజలు ఒప్పుకుంటారా? ఒక్కసారి చెప్పండి. 5 సంవత్సరాలు అధికారం చేసి ఏం చేశాడు ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పగలరా? ఏది ఏమైనా జగన్ జైలుకి వెళ్తాడంటనే అని అంటారు పనికిమాలిన ఎదవలు. అంటే ఆయన జైలుకి వెళ్తే మీకు సంతోషమా? మీ పార్టీ ఎదవలే, మీ పార్టీ వాళ్ళే అంటూ భ్రష్టు పట్టిస్తున్నారు. మరి మీకు వెళ్తే ఆయన మంచిదేనా? మరి ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలకు ఒకసారి చెప్పండి. జగన్ ఏదైనా దేశ సేవ చేశాడా జైలుకి వెళ్తానికి? కాదు కదా. ప్రజల గురించి ఏమైనా పోరాడా? లేదు కదా. అన్నీ దోచుకున్నాడు, అన్నీ సర్వనాశనం చేశాడు. మళ్ళీ 2029 అధికారంలోకి రావడానికి నేను 2 సంవత్సరాల ముందు నుంచి పాదయాత్ర చేస్తాను నేను అంటాడు. రాష్ట్ర ప్రజలు ఒప్పుకుంటారా? 2.0 కింద అధికారంలోకి నేను వస్తా నేను అని అంటారు. ఎవరు సహకరిస్తారు? ఎవరు ఆహ్వానిస్తారు? పాదయాత్ర ఫెయిల్ అయిపోతుంది. ఎవరు ఆహ్వానించరు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఆయన ఏదో మండలం మండలం, పల్లె పల్లె, వీధి వీధి, పేరు పేరు పలకరించి అందరినీ పలకరించుకుంటూ నేను అధికారంలోకి వస్తానంటారు. ఎలా సాధ్యమవుతుంది? ఎలా నమ్ముతారు? మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. పోలవరం పూర్తి చేయకుండా చేశాడు. అన్ని వ్యవస్థను సర్వనాశనం చేసి ఇప్పుడు మళ్ళీ 2029 అధికారంలోకి రావడానికి 2 సంవత్సరాల ముందు నుంచి నేను పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తానంటాడు. ఈ బందరు పిచ్చోడు పేరునానికి పని బాట లేక ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు. ముందే చెప్పాను, మీ కుటుంబంలో ఎవరు నిలబడ్డా కానీ ఎవరు గెలవలేరు అని అన్నాము. పేరు నాని గారు ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ మీరు అధికారంలోకి రావడానికి ఆస్కారం లేదు. మీ రాష్ట్రానికి సేవ ఏం చేశారు ఒకసారి చెప్పండి. ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. అన్ని వ్యవస్థ సర్వనాశనం చేసి కూడా 2.0 కింద మేము అధికారంలోకి వస్తాం మేము అంటారు. ఎలా సాధ్యమవుతుంది? ఒకసారి చెప్పండి. మళ్ళీ రావడానికి ఆస్కారం లేదు. రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు. పాదయాత్ర చిత్తుగా ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏదో జనాల్లోకి వెళ్తున్నామంటారు. జనాల్లోకి వెళ్తారు. వాళ్ళు ఏదో సర్వనాశనం చేస్తున్నారు. మీరు మామిడికాయలన్నీ రోడ్డు పాలు చేశారు. అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేసి ఈ విధంగా మీరు అధికారంలోకి వస్తారంటే ఎలా సాధ్యమవుతుంది? ఒకసారి చెప్పండి. మన రాష్ట్రానికి ఏమీ చేయలేదు కాబట్టి రాష్ట్ర ప్రజలు నమ్మరు. అధికారం మళ్ళీ మీకు కట్టబెట్టరు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.